అందరికీ నమస్కారం అండి. నీకు చాలా స్వాగతం సుస్వాగతం. ఈరోజు స్పెషల్ రెసిపీ అరటికాయ కారపూస. ఈజీ స్నాక్ రెసిపీ. కారపూస అనగానే అచ్చంగా బియ్య పిండి లేదా శనగపిండితో తయారు చేస్తూ ఉంటాం. ఈరోజు చూపించబోయే రెసిపీ అరటికాయను యూజ్ చేసి కారపూస ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి. ముందుగా ఒక మీడియం సైజు అరటికాయని తీసుకోవాలి. పైన కింద ఉన్న భాగాన్ని పూర్తిగా కట్ చేయాలి. అరటికాయను 2 భాగాలుగా కట్ చేయాలి. ఒక బౌల్ తీసుకొని దానిలో వాటర్ వేసి బాయిల్ చేయాలి. కట్ చేసిన అరటికాయలు వేసి ఉడకనివ్వాలి. ఉడికిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పూర్తిగా చల్లారనిచ్చి పైన ఉన్న తోలును తొలగించాలి. ఖాళీ మిక్సీ జార్ ఒకటి తీసుకొని దానిలో ఉడికిన అరటికాయలను వేసి గోరువెచ్చని వాటర్ని వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఒక బౌల్ తీసుకొని మిక్సీ పట్టిన పేస్ట్ను వేయాలి. 1.5 కప్పుల శనగపిండిని తీసుకొని దీనిలో వేయాలి. సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు బియ్యపిండిని వేయాలి. 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను ఆమ్చూర్ పౌడర్, 1/2 స్పూను గరం మసాలా పౌడర్, 1 స్పూను చాట్ మసాలా, రుచికి సరిపడా కారము మరియు రుచికి సరిపడా సాల్ట్ వేసి 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి. శనగపిండి తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం పిండి అనేది జిగురుగా ఉంటుంది. మరి ఎక్కువ జిగురుగా ఉన్నట్లయితే కొద్దిగా బియ్య పిండిని యాడ్ చేయవచ్చు. 3 రంధ్రాలు ఉన్న ప్లేట్ను తీసుకుంటున్నాను. దీన్ని చక్రాల గిద్దలో పెట్టి చక్రాల గిద్దకి ఆయిల్ను అప్లై చేయాలి. పిండి ముద్దను కొద్దిగా తీసుకొని గిద్దలో పెట్టి పైన గిద్దను పెట్టాలి. ఒక కళాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసి వేడి చేయాలి. చక్రాల గిద్ద సహాయంతో పిండిని గట్టిగా ఒత్తుకుంటూ ఆయిల్లో వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటను లోలో పెట్టి చక్రాల పిండిని ఒత్తాలి. మంటను మీడియం ఫ్లేమ్ మీద చక్రాలను వేగనివ్వాలి. వేసిన వెంటనే కదపరాదు. ఎయిర్ బబుల్స్ కొద్దిగా తగ్గాక మరోవైపు టర్న్ చేయాలి. 2 వైపులా ఎర్రగా వేగాక సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.